మంచి ధ్వజస్తంభం ప్రతిష్ఠించడానికి కూడా ధనం ఇస్తాను. అలా చేస్తే మీకు చాలా పుణ్యం వస్తుందయ్యా. ఏమిటండి మీరు ఏం మాట్లాడుతున్నారు? గుడి గోడ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుందయ్యా. అందుకని నీ చెప్పేది నిజమే కదయ్యా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి నుండే ఈ పనులు మొదలు పెడదాం. తమ్ముళ్ళు, అన్నా, ఈ గోడను మొత్తం కూల్చేయండి. అలాగే అన్నా. రేపే ఇక్కడ కొత్త గోడను నిర్మిద్దాం. మాలాంటి వాళ్ళకు నువ్వు ఇచ్చే గౌరవ మర్యాద ఇలాగే ఉంటాయా? అయ్యో, అలా మాట్లాడకండి. మీరంటే గౌరవం ఉంది కనుకే సొంత ధనం ఖర్చు పెట్టి గోడ కట్టిస్తానంటున్నాను. కథకళి ఆడుతున్న కళాకారులు ఎవరిక్కడ? నేనే. కొట్టారం నాను ఆశాన్. ఒక ప్రదర్శనకు మీకెంత ఇస్తారు? ఒక 10 రూపాయల దాకా వస్తుంది. అది కూడా ఎప్పుడైనా. మేళకారులు సహచరులతో కలిపి మొత్తం 12 మంది ఉన్నాం. నిలిపిన ప్రదర్శన మొదలెట్టడానికి మీకు 300 రూపాయలు ఇస్తే సంతోషమే కదా? 300 రూపాయలా? కృష్ణ, వాసుదేవా, ఇన్నాళ్ళుగా నీకు సేవ చేసుకున్నందుకు నాకు లభించిన సన్మానమా? చంద్రు, స్వీకరించండి. నాకు ఉపకారం చేయాలి. మీరు ఈ వేదిక మీద ప్రదర్శిస్తే చాలా సంతోషిస్తాం. మా తాతయ్య ఈ పక్కనే ఉండి చూస్తారు. ఇదిగో మేళతాళాలు, అందరూ త్వరగా వేదిక మీదకి పదండి, ప్రదర్శన మొదలు పెట్టాలి. ఆగండి అయ్యా, ఇవాళ ఇక్కడ ఎలాంటి ప్రదర్శన జరగకూడదు. నాను ఆశన్ కథకళి ఆడతారు, నేను చెప్తున్నాను. ఎంత పొగరా నీకు? ఊళ్ళో ప్రజల ముందు అవమానాలు పాలవద్దు. గౌరవం కాపాడుకోవాలనుకుంటే వెళ్ళిపోవడమే మంచిది. దైవ కార్యం కాబట్టి నీకు ప్రాణభిక్ష పెడుతున్నా. అయ్యా, వెనక్కి ఒకసారి చూడండి. ఇవి వాడి అశ్వంపాద గుర్తులే. ఇవి కూర్చునివే అయ్యుంటాయా? నేను నా కళ్ళతో చూశాను. ఈ రోజు వాడిని బంధించకుండా వెళ్ళను. అయ్యా, ఈ చుట్టుపక్కల ఎక్కడో గుర్రం పరిగెడుతుంది. అది వాడే అయి ఉంటాడు. పదండి, వాడిని ఎలా అయినా ఈ రోజు బంధించాలి. అందరూ చనిపోయినట్టున్నారు. ఎవరో చంపి వేలాడి తీసినట్టున్నారు. అయ్యో, ఇక్కడ వేలాడదీయబడింది మన సైనిక దళాధిపతి పడిక్కర్ గారు. అవునా? అయ్యో, ఏమైంది? ఏం జరిగింది? ఎవరు చేశారు? కట్లు విప్పి దించండి, లేకపోతే చచ్చేలా ఉన్నాను. ప్రజలందరూ వినండి. మన మహారాజు గారు పెద్ద మనసుతో ప్రజలందరికీ ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీ పద్మనాభ స్వామి గుడిలో బంగారు ఆభరణాలను తస్కరించుకుని వెళ్లిన కాయింకుళ కొచ్చున్నని కనిపెట్టడానికి వెళ్లిన మన సేనాధిపతి అయినటువంటి ఆచి పనికర్ వారిని, ఆయన అంగరక్షకులను దాడి చేసి హింసించాడు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన కొచ్చుని ప్రాణాలతో గాని, అతని శవాన్ని గాని పట్టుకుని అప్పగించిన వారికి 200 రూపాయలు, ఆ దుర్మార్గుడి గురించి సమాచారం ఇచ్చిన వారికి 100 రూపాయల సొమ్ముని బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని మహారాజు గారు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇదిగో చింతపండు బాగా కలిపి కారం బాగా దట్టించి చేపల పులుసు పెట్టు. నువ్వు చేసే చేపల పులుసు తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి.
ఊరుతాయి ఊరుతాయి. కానీ మీరు ఎప్పుడో అమాసకు పుణ్యానికి ఇక్కడికి వస్తారు. ఎప్పుడు వస్తే ఏంటే, వచ్చినప్పుడు నీకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాను కదే. ఉమ్? ఉమ్? అదిగే వచ్చేసారు. వాళ్ళు కూడా సరిపోయేలాగా పులిసి పెట్టు, సరేనా?